అది నమస్కారం. వందే మాతరం మన జాతీయ గేయం, దానికి చట్టబద్ధత కల్పించినారు. ఏ రకంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఆ గేయాన్ని అవమానించేది నువ్వు ఏం చేయకూడదు. అలాగనే చేస్తే 3 సంవత్సరాలు జైలు. మన బిల్ పాస్ అయింది, రాష్ట్రపతి గారు ఆమోదించారు, ఆమోదముద్ర కూడా వచ్చేసింది. 150 సంవత్సరాలు అవుతుంది వందే మాతర గేయం రచించి బంకించంద్ర చట్టోపాధ్యాయ. రేపు ఎర్రకోట మీద మొట్టమొదటిసారిగా వందే మాతర గేయం ఆలపించబోతా అన్నారు. ఇప్పటివరకు జాతీయ గీతం జనగణమన అంతే. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరం. వందే మాతరం వచ్చే గేయం దట్ మీన్స్ అది దాన్ని ఎలా చెప్పాలంటే లిరిక్స్ ఫార్మాట్లో ఉండిద్ది, అంటే ఇంకా చెప్పగలరు అంటే పద్యం ఫార్మాట్లో ఉండిద్ది. జాతీయ గీతం నార్మల్గా ఉండిద్ది అన్నమాట. సో అది ఇప్పుడు 150 సంవత్సరాల సందర్భంగా దీనికి గౌరవం కల్పించారంటే అందుకోసమే కాదండి. స్వతంత్రం ముందు కూడా వందే మాత్రం ముస్లింలేంటి, క్రైస్తవులేంటి, సిక్కులేంటి, హిందూ అంతా కలగలి పాడేవారు. కాంగ్రెస్లో వాళ్ళు కావాలని మహమ్మద్ జిన్నాని అండ్ కొంతమంది కాన్స్టిట్యూషన్ ముస్లిం నాయకుల కోసం వందే మాతర గేయంలో పూర్తిగా అన్నప్పుడు మన భారతదేశంలో దేవతలను ఎలాగైతే పూజిస్తామో కొలుస్తామో మొత్తం సాంగ్లో మొత్తం అదే ఉండేది. ఆ గేయంలో కావాలని తీసి ఓన్లీ ఫస్ట్ 2 చరణాలే పెట్టారు. ఇప్పుడు 6 చరణాలు ఖచ్చితంగా పాడాలి. అది ఎటువంటి అవమానించడం చేయకూడదు. భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే మీ మొత్తం భారతీయులు, మీ మతం తీసి పక్కన పెట్టండి, మీరు ఎవరైనా సరే భారతీయులు, భారతీయుడు అన్నప్పుడు వందే మాతర గేయం పాట అనేది అతను అదృష్టంగా భావించాలి. స్వతంత్రానికి ముందు వందే మాతరం అన్న పేరు వినిపిస్తే బ్రిటిషుడు వణిగిపోయాడు. అటువంటి బ్రిటిష్ వణికించినటువంటి ఈ వందే మాతరాన్ని ఈరోజు మన దగ్గర కొంతమంది సూడో సెక్యులరిస్టులు లేదంటే కొంతమంది సూడో వెధవలు ఏమనుకోదు ఓపికండి ఈ మాట, ఇదేదో మతానికి సంబంధించింది అంటూ. మతం కాదురా నాయన, భరతమాత అందులో. ఆమెని ఈ సనాతన నడయాడుతున్న ఈ నేల మీద దేవతను కురుస్తారు కాబట్టి మీరు ఎవరెవరో వేరే మతాలను పుచ్చుకున్నారో, మతాలు మారారు, లేదా ఎక్కడి నుంచో వచ్చేటట్టు సెటిల్ అయ్యారు, ఓకే సంతోషం ఉండండి. భారతదేశంలో వందే మాతర గేయం అన్నప్పుడు భరతమాతను కీర్తిస్తూ శత్రువుని సంహరించాలన్నప్పుడు దుర్గాదేవిలాగా చాముడిలాగా మారతారన్నట్టు అందులో మొత్తం కూడా అవే లిరిక్స్. మొట్టమొదటిసారి మన ఎర్రకోట మీద రేపు పాడబోతున్నారు 15వ తారీఖున. కారణం ఏంటంటే మొదటి నుంచి రిపబ్లిక్ డేకి సంబంధించి కావచ్చు, రిమైండింగ్ ఎక్కడైనా సరే జనగణమన మనం వింటూ ఉంటాం. ఈ ఎర్రకోట మీద కూడా జనగణమన వింటాం, ఆ తర్వాత ఆయన స్పీచ్ ఇస్తాడు. బట్ ఇప్పుడు వందే మాతర గేయం పూర్తిగా పాడి ఆ తర్వాత జాతీయ గీతం ఆలపించి జనగణమన, అప్పుడు ఆయన స్పీచ్ అనేది ఉంటుంది. ఇక ఈ 15 ఆగస్టు వేడుకలకు సంబంధించి వేలల్లో హాజరవుతున్నారు. వీళ్ళలో జంజీకి సంబంధించినటువంటి 19 మంది 27 మంది సంథింగ్ ఉన్నారు. వాళ్ళకి అవార్డులు చాలా వాటిలో మెరిట్స్ సాధించున్నారు. రీసెంట్గా కొన్ని పథకాలు బయట చాలా వచ్చింది. వాళ్ళని సన్మానించడం కావచ్చు, వాళ్ళతో కలిపి వేదిక పంచుకోబోతున్నారు మన మోదీ గారు. అండ్ రాహుల్ గాంధీకి కూడా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయనకు సముచిత గౌరవం కల్పిస్తున్నారు. ఈసారి ఎన్నో మార్పులు అండ్ యువతని, రైతులని ఈ వందే మాతర వేడుక 15 ఆగస్టు వేడుకకు ఆహ్వానించారు. వందే మాతర గేయం పూర్తిగా ఆలపించబోతున్నారు. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు 2026 ఆగస్టు 15 చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే వందే మాతర గేయం పూర్తిగా ఆలపిస్తున్నారు. అండ్ దట్టు ఫస్ట్ టైం స్వతంత్ర 15 ఆగస్టు వేడుకలలో ఆలపించడం. ఇప్పటివరకు జనగణమనే ఉండేది. స్కూళ్ళల్లో వందే మాతరం జనగణమన 2 ఉండేది. బట్ అఫీషియల్ గవర్నమెంట్ వాటిలో ఎప్పుడు కూడా జనగణమనే వినిపించేది. ఇప్పుడు వందే మాతరం మ్యాండేటరీ అండ్ ఆ తర్వాత జనగణమన. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు మరలా మరి చెప్తున్నా, మీరు ఏ మతస్థులైనా సరే వందే మాతర గేయం మీరు పాడుతున్నారంటే ఈ భరతమాత ముద్దు బిడ్డ అనే విషయం మీరు గుర్తుంచుకోండి. హిందువులు ముస్లింలు కాదు, ఇక్కడ ఆలోచించండి. మరలా చెప్తున్నా, ఈ దేశంలో ఉంటున్నారంటే జాతీయ గీతం కావచ్చు, జాతీయ గేయం కావచ్చు, జాతీయ పతాకం కావచ్చు, వీటన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చేటైతే మాత్రం ఉండాలి. మా మతానికి విరుద్ధం అన్నప్పుడు మీరు ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీ మీకు నచ్చిన ప్లేస్ ఉంటుంది కదా, మీ మత దేశం ఉంటే ఆడికి వెళ్ళిపోండి, ఏం పర్లేదు, ఎవరు ఆపరు మిమ్మల్ని. సెపరేట్ దేశం కూడా ఇచ్చేస్తారు అప్పుడే. ఈడ ఉన్నారంటే భారతదేశం అంటే మీకు ఇష్టమని, ఈడ ఉన్నారంటే మీరు భారతీయులని, అలానే మీరు భారతీయులుగానే బతకండి. ఫస్ట్ దేశం, ఆ తర్వాత ఏదైనా అది ఫస్ట్ మైండ్లో తీసుకోండి. నేషన్ ఫస్ట్, మాకు మతం ముందు, మా దేవుడు ముందు, అది ఎవరైనా సరే ఫస్ట్ మైండ్లోకి తీసేయండి. జీసస్ అయినా, అల్లా అయినా, రాముడైనా ఎవరైనా సరే తర్వాత ముందు దేశం, భారతమాత.